సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మ్యాట్రిక్స్ ఫర్నిచర్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. షార్ట్ సర్క్యూట్ ఈ ప్రమాదానికి కారణమని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇస్నాపూర్లోని మ్యాట్రిక్స్ గోదాంలో అకస్మాత్తుగా మంటలు అంటుకున్నాయి. చూస్తుండగానే ఫర్నిచర్ నిల్వలకు మంటలు వ్యాపించడంతో దట్టమైన పొగ కమ్మేసింది. స్థానికుల సమాచారంతో వెంటనే రంగంలో దిగిన ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాద సమయంలో గోదాంలో 4 కార్మికులు పనిచేస్తున్నారు. మంటలను గమనించిన వెంటనే వారు బయటకు పరుగులు తీయడంతో త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. అయితే ఈ ప్రమాదంలో సుమారు 7 లక్షల రూపాయల విలువైన ఫర్నిచర్ పూర్తిగా పూర్తయినట్లు యజమాని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన డిఎఫ్ఓ అధికారి కీలక వ్యాఖ్యలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా రెసిడెన్షియల్ ఏరియాలో ఇలాంటి పరిశ్రమలు నిర్వహించొద్దని హెచ్చరించారు. కేవలం ఇండస్ట్రియల్ జోన్లలోనే పరిశ్రమలు ఉండాలని, భద్రతా ప్రమాణాలు పాటించాలని స్పష్టం చేశారు. ఈ పరిశ్రమకు ఎటువంటి అనుమతులు లేకుండా పరిశ్రమను నడిపిస్తున్నారు. నువ్వు జరుగు అంటున్నా కొట్టేస్తా దానికి ఆగదు. ఆగదు దాని ప్రెజర్కు పట్టుకున్నారు వాళ్ళంతా ఏడాగుతున్నది అది ఆపుతండి బాగానే పోయినసారి దాని ఇప్పుడు ఈరోజు ఉదయం సుమారు 11:15 ఇస్నాపూర్ గ్రామంలో ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుందని చెప్పేసి మాకు సమాచారం పటాన్చెరు ఫైర్ స్టేషన్ సమాచారం అందించారు. ఇమీడియట్గా సమాచారం రిసీవ్ చేసుకొని ఈ యొక్క ఫైర్ వెహికల్ తోటి స్టేషన్ ఫైర్ ఆఫీసర్ నాగేంద్ర మరియు సిబ్బంది ఇక్కడికి వచ్చేసి చూసేటప్పటికల్లా మ్యాట్రిక్స్లో ఫైర్ అవుతూ ఉంది. మ్యాట్రిక్స్లో ఫైర్ని కంట్రోల్ చేయడానికి అందరూ కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయిపోయి ఆ యొక్క పటాన్చెరు పాషమ్మాల వెహికల్ కూడా ఇమీడియట్గా పిలవడం జరిగింది. లోపల ఈ పరుపులు తయారు చేసే ఈ కంపెనీ అనుకుంటుంది. లోపల కాటన్, తర్వాత క్లాత్స్, చిన్న దానికి సంబంధించినటువంటి మిషనరీస్ ఇవన్నీ ఉంటాయి. ఫైర్ కూడా కంట్రోల్ అయిపోయింది. కానీ ఇదంతా కూడా రెసిడెన్షియల్ ఏరియాలో ఇట్లాంటి చిన్న పెడితే ఏమవుతుందంటే ఏదైనా స్మోక్ పెద్ద ఫైర్ అయ్యి స్మోక్ జనరేట్ అయినప్పుడు అది అపార్ట్మెంట్ విండోస్ నుంచి లోపల పోయి అక్కడ ఉన్నటువంటి రెసిడెంట్స్ కూడా ఇబ్బంది కలుగుతుంది. అవసరం వస్తే ఆ స్మోక్ పీల్చడం వల్ల కూడా ప్రాణాపాయం కూడా జరగవచ్చు. కాబట్టి ఇట్లాంటి అన్నింటినీ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఏదైతే ఇండస్ట్రియల్ ఏరియా ఉన్నాయో ఇండస్ట్రియల్ ఏరియాను కట్టుకొని ఇట్లాంటి ఇండస్ట్రీస్ పెట్టుకొని నడుపుకోవడం మంచిదని నేను సలహా ఇస్తాను.